వెల్కమ్ టు రమ్య టారో రీడింగ్ 444. కనిపించకుండా డబ్బులిచ్చి మీ సంతోషాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారంట. అసలు ఎవరు, ఏంటి, ఏం జరుగుతుంది అనేది చూద్దామండి. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. వెన్నుపోటు వేయడానికి అవకాశం లేదు, అనుకుంది కూడా జరగలేదు. అవకాశం రాకుండానే కథ ముగిసిపోయిందండి వాళ్ళది. అసలు ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్ చేశాను, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. కనిపించకుండా డబ్బులు ఇచ్చి, ఓకేనా, ఒక చేతుల్లో తన కంట్రోల్లో ఉంది, చట్టానికి తన చేతుల్లోకి తీసేసుకోమని చెప్తున్నారు ఒక వ్యక్తికి. ఇంకో వ్యక్తికి ఏమో డబ్బులు ఇస్తున్నారు, తన దగ్గర పనోడి కింద చేస్తున్నారు తను. ఓకేనా, ఇద్దరు వ్యక్తులకి కూడా ఎవరికి కనిపించకుండా డబ్బులు ఇస్తున్నారంట. కనిపించకుండా డబ్బులు ఇచ్చి ఒంటి కాలు మీద అస్సలు మిస్ అవ్వకూడదు అని చెప్తున్నారంట. దానికోసం మనీని ఇస్తున్నారండి. ఎక్కడ అంటే ఓల్డ్ ప్లేసెస్లో, మనుషులు తిరగని ప్లేసెస్లో, ఓల్డ్ హౌస్ దగ్గర, పాడుపడిపోయిన ఇళ్ళ దగ్గర, పాడుపడిపోయిన కిటికీలు, బూజుతో మొత్తం నిండిపోయి ఉంటాయి, ఆకులు, చెత్త అన్నీ ఉంటాయి. అక్కడ ఇస్తున్నారంట మనీ వీళ్ళకి, ఎవరికి కనిపించకుండా ఒంటి కాలు మీద. అంటే ఫోన్లో మాట్లాడుకుంటే మళ్ళీ ఇప్పుడు కాకపోతే రేపన్నా తెలిసిపోద్దని. కర్మ విడిచిపెట్టదండి. ఎంత అతి తెలివి ప్రదర్శిస్తే అంత ఫాస్ట్గా దొరికిపోతారు. మీరు ఒక వెలుగుతున్నారని చెప్పి ఎలాగైనా బాధ పెట్టాలి అని అనుకుంటున్నారంట. తడిక ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అండి. తడిక యువతల నుంచే గేమ్స్ ఆడాలి అనుకుంటున్నారు. ఓకేనా, వాళ్ళ ఇంట్లోకి రాకుండా బయట ఉండే గేమ్స్ ఆడాలి అనుకుంటున్నారు. డబ్బులు ఇచ్చి పార్ట్నర్ విషయంలో లెటర్ ఎవరైతే చేస్తున్నారో నిజానికి వాళ్ళు వెనక ఒక చేత్తో లెటర్కి పుల్ స్టాప్ పెట్టేద్దాం అనుకుంటున్నారంట. వారు పుల్ స్టాప్ పెట్టేసి వాళ్ళ చట్టాన్ని చేతిలోకి తీసుకొని కనిపించకుండా పార్ట్నర్ విషయంలో, ఓకేనా, ఈ వ్యక్తిని ఇంటిని తలకిందులు చేసేయాలి అని ఎవరైతే చెప్తున్నారో ఒక వ్యక్తికి కనిపించకుండా ఇంకో వ్యక్తికి చెప్తున్నారు. ఒక వ్యక్తికి డబ్బులు ఇస్తున్నారు, ఇంకో వ్యక్తి పార్ట్నర్ విషయంలో ఇబ్బంది పెట్టమని. అదే వ్యక్తి పార్ట్నర్కి డబ్బులు ఇస్తున్నారు, ఓకేనా, ఈ వ్యక్తికి పుల్ స్టాప్ పెట్టేయాలి అని వాళ్ళకి గొడవ పెడుతున్నారు. ఇంట్లో వాళ్ళే ఇచ్చేవాళ్ళు తీసుకునేవాళ్ళు. వెన్నుపోటు వేయడానికి ఛాన్స్ లేదండి. మో ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. ఓకేనా, మదర్ విషయంలో, కేర్ గివర్ విషయంలో రౌండప్ చేసేయాలి, జీరో చేసేయాలి, వాళ్ళతో గొడవ పెట్టుకోవాలి, హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ని క్రియేట్ చేసేయాలి. ఓకేనా, బాధ పెట్టేయాలి అని ఎవరైతే అనుకుంటున్నారో ఇంటా బయట కూడా మీరు బ్యాలెన్స్ అయ్యి తీరుతారు. ఎవరు బాధ పెట్టాలి అనుకుంటున్నారో నిజానికి ఆ వ్యక్తి ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో ఆ వ్యక్తి ఒక కుటుంబానికి హెడ్ అండి. ముందు తను ఉండరు, తనకి పులిస్టా పడిపోద్ది తప్ప అనుకుంది అయితే జరగదు. ఖచ్చితంగా నిలబడి తీరుతారండి. గొడవ పెట్టుకోలేరండి. ఎవరు కూడా క్రియేట్ చేయాలని ట్రై చేస్తున్నారంట. నిజానికి లీగల్ మ్యాటర్స్లోకి ట్రై చేశారు, ఫేక్ కేసెస్ వేసి లేదా ఫాల్స్ అలిగేషన్ చేసి దానివల్ల ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పుడు అది వాళ్ళ మెడకు చుట్టుకునేలా ఉంది. అండ్ రెండోది కొత్తగా ట్రై చేయాలి అనుకున్నారు, అది కూడా రివర్స్ అయిపోయింది. ఇంట్లో వాళ్ళు టెక్నిక్లు ప్రదర్శిస్తున్నారంట, టాక్టిక్లు ప్రదర్శిస్తున్నారంట. ఈ విషయంలో వేరే వాళ్ళకి చెప్పి మీ చేత అనిపించి మీరు తిట్టారనో ములిగారనో ఏదో చేశారని చెప్పి వాళ్ళ చేత మీ మీద లీగల్ మ్యాటర్స్గా ప్రొసీడ్ అవ్వాలి అని ఆలోచనలతో ఉన్నారు. పనిచేయలేదు, రివర్స్ అయిపోయింది. సో మీరు మాట్లాడేటప్పుడు కూడా ఈ ఉద్దేశంతో ఉండండి, మైండ్లో ఒకటి పెట్టుకోండి. అపోజిషన్తో ఎవరైనా సరే వాళ్ళు కావాలని ఇబ్బంది పెడుతున్నారు అనుకుంటున్నారు అంటే వాళ్ళు మిమ్మల్ని ఇంటెన్షనల్గానో కుట్ర ప్రకారము, ఓకేనా, ఫ్యూచర్లో అవకాశం వస్తే మీ మీద లీగల్ మ్యాటర్స్లో ప్రొసీడ్ అవ్వాలి, కోర్టుకు లాగాలి అనుకుంటున్న వాళ్ళు. ఓకేనా, సో ఐదర్ వాళ్ళ దగ్గర ఫోన్ ఉండొచ్చు, కెమెరా ఉండొచ్చు, లేదా వేరే సాక్ష్యం చెప్పడానికి ఇంకెవరైనా కూడా ఉండొచ్చు పక్కన. సో ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా కూడా ఏమీ చేయలేకపోతున్నారు కాబట్టి మిమ్మల్ని లీగల్ మ్యాటర్స్లోకి ఇన్వాల్వ్ చేయాలని ట్రై చేస్తున్నారంట. ఓకే, మీరే ఏదో అన్నారు, వాళ్ళు ఏదో చేస్తుంటే మీరే ఏదో అన్నారు అని ఈ రకంగా రావాలి అని అనుకుంటున్నారంట. సో సీక్రెట్గా ఏదో క్రియేట్ చేయాలి అనుకుంటున్నారంట. స్టార్లా ఉన్నారు, ఒక వెలుగుతున్నారని ఆపేయాలి అని అనుకుంటున్నారంట. నిజానికి 6 మెంబర్స్లో ప్రయత్నం చేశారండి. 6 మెంబర్స్ విషయంలో కూడా అది రివర్స్ అయిపోయింది. అనుకుంది జరగలేదు. టవర్ మూమెంట్ వేయడానికి అసలు ఛాన్స్ లేదు. నిలబడకుండా చేయడానికి అసలు అవకాశమే లేదండి. బాధ పెట్టలేరు, ఖచ్చితంగా బాధ పెట్టలేరు. ఏ రకంగా కూడా బాధ పెట్టలేరు. దారి లేదండి. జస్టిస్ కన్ఫర్మ్. మీ విషయంలో జస్టిస్ కన్ఫర్మ్.
ఖచ్చితంగా ముందుకెళ్ళి తీరుతారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, బాధ పెట్టాలి, ఖచ్చితంగా బ్లేమ్ చేయడానికి అయితే అవకాశం లేదు. కనిపించకుండా బ్లేమ్ చేయడానికి అసలు ఛాన్సే లేదు. మీ ఇంట్లో ఒకరి విషయంలో హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్ అండి. వెనక్కి తిరిగి చూసేలా చెయ్యాలి అని చెప్పి, మూమెంట్ లేకుండా చెయ్యాలి అని చెప్పి దారులు చూస్తున్నారంట. ఎవరైతే చూస్తున్నారో స్టక్ అయ్యేలాగా చేయలేరండి, ఆపను లేరు. 0.001 ఒకరి విషయంలో జీరో చేసి, లేదా ఒకరిని రౌండప్ చేసిన తర్వాత పుల్ స్టాప్ పెట్టాక, ఆ ప్రాసెస్లో మరో ఇద్దరిని కూడా అందులోకి ఇన్వాల్వ్ చేసి వాళ్ళ జీవితాన్ని కూడా జీరో చేసేయాలి అని చెప్పి మొదలు కోసం చూస్తున్నారంట. నెగిటివ్ ఎనర్జీస్ చేసి, అది కూడా మీకు కోపం వచ్చేలాగో చిరాకు వచ్చేలాగో చేసి, అనుకుంది జరగదండి, బాధ పెట్టడానికి అవకాశం లేదు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ చేయాలని చూస్తున్నారంట. రౌండప్ చేసేసి మీ ప్రపంచాన్ని మీకు లేకుండా చేసేయాలి, ఎప్పుడు కూడా ఇంకా లైఫ్ లాంగ్ ఇంకా బాధపడుతూ శోకంలో ఉండేలా చేసేయాలి. మీ సెలబ్రేషన్ చూసి తట్టుకోలేక మీరు హ్యాపీగా ఉంటున్నారు, పార్టీ చేసుకుంటున్నారు అని చెప్పి అనుకుంటున్నారంట. కానీ ఈ ప్రాసెస్లో ఒక ముగ్గురి నైబర్ జీవితాలు తలకిందులు అయిపోతాయన్న విషయాన్ని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారండి. వాళ్ళ జీవిత కాలమే మొత్తం అంధకారంలోకి వెళ్ళిపోద్ది మీ జోలికి రావాలని చూస్తే. అది వాళ్ళకి అర్థం కావట్లేదు, ఓకేనా. బట్ మోర్ ఓవర్ ఏంటి అంటే, మీ విషయంలో అసలు ఇబ్బంది పెట్టడానికి తండ్రి కొడుకులు ఇద్దరికీ అవకాశం లేదు. అండ్ వాళ్ళ దగ్గర ఒక 2 పప్పీస్ కూడా ఉన్నాయి. పెద్దవాళ్ళకి పెద్ద పప్పి, చిన్నవాళ్ళకి చిన్న పప్పి. ప్రయోజనం లేదు, ఓకేనా. గుడ్ న్యూస్ కన్ఫర్మ్ అండి. మీరు ఖచ్చితంగా మీరు ఒక వెలిగి తీరుతారండి. హ్యాపీ ఎండింగ్ చూపిస్తుంది మీ లైఫ్లో. దారి లేదు అసలు ఎవరికి క్రియేట్ చేయడానికి, ముందుకెళ్ళకుండా చేయడానికి కూడా అసలు అవకాశం కూడా లేదు. డబ్బులు పోగొట్టుకుంటారండి ఎన్నిసార్లు ప్రయత్నించినా, అవకాశంగా తీసుకోవడానికి అసలు అవకాశమే లేదు. హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్, మిస్ అవ్వదండి అసలు మిస్ అవ్వదండి. మిమ్మల్ని మీ విషయంలో క్రియేట్ చేయాలి అని ఏదైతే అనుకున్నారో, వాళ్ళు క్రియేట్ చేయడానికి దారి లేక తలలు పట్టుకున్నారు. మీ విషయంలో కావచ్చు, మీ నైబర్ విషయంలో కావచ్చు, స్ట్రాంగ్గా ఏదైతే క్రియేట్ చేశారో, ఓకేనా, దానికి సంబంధించి చాలా స్ట్రాంగ్గా అయితే కర్మ లెసన్స్ అనేది నేర్చుకున్నారండి. వాళ్ళు చేసిన కర్మ అనేది వాళ్ళని వదలలేదు, అంతే స్ట్రాంగ్గా కర్మ అనుభవించారు, ఓకేనా. ఫెమినిన్ ఎనర్జీలో మదర్ ఫిగర్ విషయంలో ఏదైతే ఇన్ఫినిటీ ఆర్ 8, ఓకేనా, ఇంటిని తలకిందులు చేయాలి అన్న విషయంలో, ఒక ఇంటిని ఎవరైతే తలకిందులు చేశారో వారి జీవితం అనేది రాక్ బాటమ్ అయిపోయిందండి. అనుకుంది జరగలేదండి, ఇద్దరు విషయంలో అనుకుంది జరగలేదు, ఓకేనా. గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇన్ ఈజ్ అ సిగ్నిఫికెంట్ ఎన్ఐ నిస్, ఓకేనా, ఎన్ఐఎస్ఎస్, ఐ విషయంలో, ఎన్ విషయంలో, ఓకేనా, ఒక ఎస్ విషయంలో, సిస్టర్ విషయంలో, ఓకేనా, ఎన్ సిస్టర్, ఓకేనా. వారి గ్రూప్ మొత్తం వారి జీవితాలను తలకిందులు చేసేసుకున్నారు. తల పట్టుకోవడానికి ముందు వారికి చెయ్యలేదండి, క్రియేట్ చేయడానికి అసలు చెయ్యలేదు ముందు, ఓకేనా. చాలా వేగంగా అవకాశాలు వెతుక్కున్నారంట, డబ్బులు ఇచ్చి మరి. నిజానికి ఛాన్స్ లేదండి, నిలబడకుండా చేయడానికి అసలు అవకాశం కూడా లేదు. టవర్ మూమెంట్ చేయలేరు ఖచ్చితంగా. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. కవరప్ చేసుకోవడానికి ట్రై చేస్తున్న వాళ్ళు, కవరప్ చేసుకొని డ్రామాలు ఆడుతున్న వాళ్ళు, ఈ పనుల ద్వారా వాళ్ళకైతే మంచి జరగలేదు. ఎస్, ఇగోతో ఎవరైతే పార్ట్నర్ విషయంలో కావచ్చు, మదర్ ఫిగర్ విషయంలో కావచ్చు ప్రయత్నాలు చేస్తున్నారో వారి జీవితాన్ని తలకిందులు చేసేసుకుంటారు. కర్మ అనేది ఖచ్చితంగా అనుభవిస్తారు. అండ్ మోర్ ఓవర్ ఆల్రెడీ బోర్ల పడిపోయారు, లేదంటే పడతారు. ఖచ్చితంగా అయితే కర్మ అయితే మిస్ అవ్వదండి. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. 2121 కామెంట్ చేయడం మర్చిపోదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.